ఇంకోటి పర్సన్స్ ద్వారా, ఎదుటి వ్యక్తుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు మనమే చెప్తాం, ఎట్లా అంటే, బ్రదర్ దేవుడు ఈరోజు మీరు మాట్లాడితే మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడాడు. ఇది ఎట్లా జరుగుతుందో నేను చెప్తాను. ఎవరైనా దేవుని సేవకులు, దేవుని బిడ్డలు మనతో మాట్లాడినప్పుడు దేవుడే మాట్లాడినట్టు ఎందుకు అనిపిస్తుందంటే, ఎందుకు మనకు అట్లా అనిపిస్తుందంటే, ఎందుకంటే వాళ్ళు దేవుని ఆత్మచేత నింపబడ్డారు కాబట్టి. దేవుని సేవకులు దేవుని ఆత్మచేత నింపబడి ఉంటారు, దేవుని ఆత్మచేత నింపబడ్డారు కాబట్టి వాళ్ళు మీతో మాట్లాడినప్పుడు ఎవరి ఆలోచన అంటే, వాళ్ళు ఏ ఆలోచనతో నింపబడ్డారంటే దేవుని ఆలోచనలతో నింపబడ్డారు కాబట్టి వాళ్ళు మాట్లాడినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ బ్రదర్ ద్వారా అని మీకు అనిపిస్తుంది. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, సేవకులు కూడా ప్రార్థన చేసినప్పుడు, చాలామంది ప్రార్థన చేసినప్పుడు ఈ బ్రదర్ ఏంటి నా సిచ్యువేషన్ గురించే ప్రార్థన చేస్తున్నాడు, ఎగ్జాక్ట్గా నా సిచ్యువేషన్ ఏదో దాని గురించే ప్రార్థన చేస్తున్నాడు ఏంటి ఈ బ్రదర్ అని మీకు అనిపిస్తుంది. ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే, వాళ్ళు దేవుని ఆత్మచేత నింపబడ్డారు కాబట్టి. దేవుని ఆత్మచేత నింపబడి దేవునితో రిలేషన్ కలిగి ఉన్న వ్యక్తులు మీతో మాట్లాడినప్పుడు దేవుడే మీతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. అనిపించడం కాదు, దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. ఇలా కూడా ఎదుటి వ్యక్తుల ద్వారా కూడా దేవుడు